వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ పొట్టి పిచ్చుక కథ. అనగనగా ఒక ఊర్లో ఒక పొట్టి పిచ్చుక ఉండేది. అదేం చేసింది? ఊరల్లా తిరిగి ఉలవగింజ, చేనల్లా తిరిగి శనగ్గింజ, పెరడల్లా తిరిగి పెసరగింజ, ఇలాంటివి ఎన్నో గింజలు పోగు చేసుకుని కొట్టి కొట్టి కొండంత రొట్టె చేసుకుని చింత చెట్టు మీద కూర్చుని ఆ పిచ్చుక ఆ రొట్టెని ఎగరేసుకుంటూ తింటూ ఉంటే చీమ తలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోయింది. అప్పుడు ఆ పిచ్చుక ఏం చేసింది? వడ్రంగి దగ్గరికి వెళ్ళి వడ్రంగి అతి కష్టం మీద కొండంత రొట్టె చేసుకుని తింటుంటే చీమ తలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోయిందో, చెట్టు కొట్టి అది తీసి పెట్టాలో అంది. వడ్రంగి చీమ తలకాయంత ముక్కకే చెట్టు కొట్టాలా అని పక్కపక్క నవ్వాడు. అప్పుడు ఆ పిచ్చుకకి ఎంతో కోపం వచ్చి తిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకుని తింటుంటే చీమ తలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోయింది, తీసి పెట్టమని వడ్రంగిని అడిగితే తీయనన్నాడు. వడ్రంగిని దండించండి రాజా అంది. రాజు కూడా నవ్వి, ఇంత చిన్న పనికి వడ్రంగిని దండించాలా? దండించను పో అన్నాడు రాజు. అమ్మ, వీడి పని ఇలా ఉందా అని ఆ పిచ్చుక వెంటనే లేళ్ల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి, చెట్టు కొట్టమంటే వడ్రంగి కొట్టనన్నాడు, వడ్రంగిని దండించమంటే రాజు దండించలేదు, రాజుకు ఉద్యానవనం అంటే ఎంతో ఇష్టం, అది పాడు చేయండి లేళ్ళు అంది. ఈ చీమ తలకాయంత రొట్టె ముక్కకి చక్కటి రాజుగారి పూల తోటని పాడు చేస్తామా? చాలు పో అన్నాయి లేళ్ళు. అమ్మ, వీటమ్మ కడుపు కాల, ఈ వెధవలేళ్లకి ఇంత తెగులా అని ఆ పిచ్చుక ఏం చేసింది? బోయవాడి దగ్గరికి వెళ్ళింది. బోయాడు, నా రొట్టె ముక్క చెట్టు త్వరలో పడిపోయింది, తీయమంటే వడ్రంగి తీయడం లేదు, వడ్రంగిని దండించమంటే రాజు దండించట్లేదు, రాజుగారి పూల తోటను పాడు చేయమంటే లేళ్ళు పాడు చేయనన్నాయి, లేల కాళ్ళు విరగొట్టోయి బోయాడు అంది. ఇదంతా విన్న బోయేవాడు, ఈ పాటి భాగ్యానికి చెంగుమంటూ గంతులేసే లేళ్ల కాళ్ళు విరగొట్టనా? బాగానే ఉంది, వెళ్ళు అని పంపేశాడు. దాంతో పిచ్చుకి ఇంకా కోపం వచ్చేసింది. ఎలుక దగ్గరికి వెళ్ళింది. ఓ ఎలుక, ఒక సాయం చేసి పెట్టాలి అని జరిగిందంతా చెప్పి, బోయాడు చెప్పులు కొరికి పాడు చెయ్యి ఎలుక అంది. ఎలుక కూడా నా వల్ల కాదు పో అంది. అమ్మ దొంగముండ, నీకెంత గర్వమే అని పిల్లి దగ్గరికి వెళ్ళి, పిల్లి బావా అని వృత్తాంతం మొత్తం చెప్పింది. బోయాడు చెప్పులు కొరకమంటే ఎలుక కొరకలేదు కాబట్టి ఎలుకని వేటాడు పిల్లి అంది. నాకు ఇప్పుడు చాలా పనులున్నాయి, ఇదే పనా ఏమిటి అని పిల్లి వెళ్ళిపోయింది. అయ్యో, దీని దర్జా మండ, ఉండు దీని పని చెప్తాను అని తిన్నగా అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వ అని మొత్తం మళ్ళీ వృత్తాంతం అంతా చెప్పి, ఎలుక బోయాడు చెప్పులు కొరకలేదు, పిల్లి ఎలుకని వేటాడను లేదు, పిల్లి మీద వేడివేడి పాలు పోయి అవ్వా అంది. చీమ తలకాయంత రొట్టె ముక్క కోసం పిల్లి మీద పాలు పోస్తానా నేను? చాలే అని అవ్వ కసిరి పొమ్మంది. ఏమి తోలిపోతున్నావే మా అమ్మ అని తిన్నగా తాత దగ్గరికి వెళ్ళి, చీమ తలకాయంత రొట్టె ముక్క త్వరలో పడిపోతే వడ్రంగి తీనన్నాడు, రాజు వడ్రంగిని దండించడం లేదు, లేళ్ళు రాజుగారి పూలతోటను పాడు చేయను లేదు, లేళ్ల కాళ్ళు బోయి వెరక్కటను లేదు, బోయి చెప్పులు ఎలుక పీకను లేదు, అవ్వ పిల్లి మీద వేడివేడి పాలు పొయ్యనన్నది, కాబట్టి ఒకసారి అవ్వని చితక్కొట్టు తాత అంది. అమ్మో, నేను అలా చేస్తానా? చెయ్యను పో అన్నాడు తాత. ఓహో, నీకింత గర్వమా? సరే అని పిచ్చుకేం చేసింది? గబగబా ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు పిన్ని అని మొత్తం వృత్తాంతం అని చెప్పి, తాత పాలు తీయడానికి వచ్చినప్పుడు పెడేలమని తన్ను అంది. అబ్బే, నేను అలా చెయ్యను సుమా అంది ఆవు. అప్పుడు పిచ్చుకు విచారిస్తూ, పొద్దునే లేచి ఎవరి మొహం చూశానో ఏమిటో, ఎవళ్ళని అడిగినా ఏమీ చేయనంటున్నారు అని ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో ఒక ఈగ ఆ దారమ్మటే వెళుతూ, ఏం పిచ్చుగా ఏడుస్తున్నావు అంది. పిచ్చుకు జరిగిందంతా చెప్పి ఉపకారం చేసి పెట్టమంది. అప్పుడు ఈగ ఏం చేసింది? వెంటనే వెళ్ళి ఆవు చెవిలో దూరి నానా అల్లరి చేసింది. ఆవు ఆ బాధ భరించలేక తాతను తన్నింది. తాత కోపం వచ్చి అవ్వని చితక్కొట్టాడు. అవ్వకు ఒళ్ళు మండి పిల్లి మీద వేడిపాలు పోసింది. పిల్లికి కోపం వచ్చి ఎలుక వెంటబడింది. ఎలుక భరించలేక బోయవాడు చెప్పులు కొరికింది. బోయవాడు ఆ కోపం తీర్చుకోవడానికి లేళ్ల కాళ్ళను విరగొట్టాడు. లేళ్లు కోపం చేత రాజుగారి తోటని పాడు చేశాయి. రాజుగారికి బుద్ధి వచ్చి వడ్రంగిని శిక్షించాడు. వడ్రంగి చచ్చినట్టు చెట్టు నరికి త్వరలో తవ్వి ఆ చీమ తలకాయంత రొట్టె ముక్కను తీసి పిచ్చుకు చేతిలో పెట్టాడు. పిచ్చుకు మళ్ళీ ఎగేసుకుంటూ ఆ రొట్టె ముక్కని అమ్మగా తిన్నది. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ కథలబడి.